రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్యే రామారావు మరియు జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజ్ శిరీష, శ్రీమాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్ తత్తరి లక్ష్మణ్, జన్ను అరుణ్, జన్ను రవి, దామెర సర్వేశ్వర్, ఆడువాల గిరిధర్, బిల్ల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు గోరంటాల రాజు, చాగంటి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్, బోలుగొడ్డు శ్రీనివాస్, చంద్రమౌళి, కోదాటి అనిల్, దామోదర్, బొక్క భాస్కర్, ఎండి మస్తాన్, బండారి సదానందం, జన్ను శ్యామ్, జంజిరాల వేణు, ఉమేందర్, కత్తెరశాల గణేష్, బండ్ల సురేందర్, ఇమ్రాన్, రమేష్, రాములబాబు, ఆరెల్లి రవి, బాలు, వేణు, యూత్ కాంగ్రెస్ నాయకులు పరమేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.